గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము. అయితే నెలసరి అయిపోయిన తర్వాత చాలా మందికి ఏ రోజు నుంచి దీపారాధన చేయాలి అనేది ఒకటి ఉంది. ఎందుకంటే చాలా మందికి ఋతుక్రమం కొన్ని రోజులు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉంటుంది. అయితే చాలా మందికి అసలు ఇది అయిపోయిన తర్వాత ఏ రోజు నుంచి మనం నిత్య దీపారాధన చేసుకోవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంది, విన్నాం కూడా. మరి దాన్ని మీరు నివృత్తి చేయాల్సిందిగా. ఒకటేనమ్మా, కొంతమందికి ఎక్కువ కాలం ఉండడం, కొంతమంది తక్కువ కాలం పక్క పెడితే శాస్త్రంలో చెప్పినటువంటిది 5వ రోజు. 5వ రోజు స్నానం అయిపోయాక చేసుకోవచ్చు. అదేవిధంగా శాస్త్రంలో మనకు ఒక గొప్ప విషయం చెప్పారు, చాలామంది ఇది పాటించరు. 5వ రోజు స్నానం అయిన తర్వాత ఆ రోజు భార్యాభర్తలు కలవాలని చెప్పింది శాస్త్రం. ఖచ్చితంగా కలవాలట, అది శాస్త్రబద్ధం. అది 5వ రోజు. అలా కొంతమందికి 7 రోజులు ఉంటుంది. కొంతమందికి అంటే వాళ్ళకి మార్స్ పాడవుతాడు వాళ్ళ జన్మజాతకంలో. కుజుడు స్థితి కనుక పాడైతే, కుజుడు ఒక్కోసారి శనితో కలిసి 8th హౌస్లో ఉండడం, లేకపోతే స్కార్పియో సైన్ పాడవడం. స్కార్పియో సైన్లో రాహు ఉన్నాడు అనుకోండి ఎవరికైనా, వాళ్ళకి ఏమవుద్దంటే ఈ మెన్స్యూర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే సకాలంలో రాకపోవడం, ఒకవేళ వస్తే చాలా కాలం ఇదవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తుండాలి. ఏ గ్రహం ద్వారా అయితే పాడైందో వాళ్ళు కనుక ఆ గ్రహ సంబంధించింది. ఒక్కోసారి శని ద్వారా కుజుడు పాడవుతాడు, అప్పుడు శాటర్న్కి చేసుకోవాలి. రాహు ద్వారా పాడవుతుంది కుజుడు, లేదా స్కార్పియో సైన్ పాడైనప్పుడు దుర్గా అమ్మవారు, చండి, ఇవి కనుక రెగ్యులర్గా దుర్గా ఆరాధన చేస్తుంటే వీళ్ళకి ఈ 7 days ఇట్లా వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుందమ్మా. అది కంట్రోల్ అవుతుంది. ఓకే, సో 5th day పాటించాలి. అయితే ఈ 5 days శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటంటే, దీన్ని ఈ మధ్యకాలంలో కొంచెం మూఢనమ్మకం అని కొంతమంది, లేదు ఇది ఇక్కడ నిజమే, పాతకాలం వాళ్ళు చెప్పింది అని పాటించే వాళ్ళు పెరిగారు బాగా చెప్పాలంటే. అంటే అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకు చెప్పారు అసలు? ఒకటి గుర్తుపెట్టుకోండి, స్త్రీకి ఆ సమయంలో రెస్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఆ సమయంలో కనుక నిలబడి ఈ వండేటువంటిది ఏదైతే కిచెన్లో చేసేటువంటి పని ఉంటుంది, దీనివల్ల అనారోగ్యం పెరుగుతుంది స్త్రీకి. ఎందుకు అనారోగ్యం పెరుగుతుందంటే, వండే కార్యక్రమాన్ని మనం కేవలం వండుతున్నారనుకుంటున్నారు. ఏదో కుక్కర్ పెట్టేశారు, కూర వండేశారు, అన్నం వండేసాం, పప్పు చేసేసారు, అది రకరకాల కాదు. అదొక యజ్ఞంతో సమానం వంట అనేటువంటిది. అంటే అగ్నిదేవుడితో చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇప్పుడు మనం అలా ఉన్నప్పుడు పూజ గదిలోకి వెళ్ళము కదా, పూజ గదిలోకి వెళ్ళము, మనసులో చేసుకుంటాం. మనసులో చేసుకోవచ్చు, తప్పేం కాదు. శ్రీమూర్తి ఖచ్చితంగా ఆ సమయంలో మనసులో దేవతారాధన చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు మనసులో, బయటకు అనుకోవచ్చు, మనసులో అనుకోవచ్చు. నమశివాయ అనే మంత్రం అనుకోవచ్చు మనసులో భగవంతుని తలుచుకోవచ్చు. ఎందుకంటే మనసులోంచి భగవంతుడు పోడుగా ఆ సమయంలో. మనం ఇప్పుడు ఈ టైంలో ఈ 5 రోజులు నేను ఉండనని చెప్పి వెళ్ళిపోడుగా, అక్కడే ఉంటాడుగా భగవంతుడు. అంటే ఉన్నాడు కాబట్టి నువ్వు స్మరిస్తున్నావు, నీకు భక్తి ఉంది కాబట్టి నువ్వు స్మరిస్తున్నావు. అందుకని పూజలు పునస్కారాలు చేయొద్దని చెప్తుంది ఆ రోజుల్లో పర్టికులర్గా. అయితే ఈ 5 days రెస్ట్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పురుషుడికి మిగతా ఇంట్లో ఉండే సభ్యులందరికీ కూడా ఎంత కష్టమా ఈ వంట వండడం అనే విషయం అర్థమవుతుంది. అంతే కదా. అరే ఏంట్రా బాబు, నేను బయట చేసే పని చాలా సింపుల్, దీని ముందు ఈ కటింగ్, ఈ కొయ్యడం ఏమిటి, కూరగాయలు కొయ్యడం ఏమిటి, ఇందులో వేస్తుంటే జర్రని పైకి వస్తుంది సడన్గా. ఒక్కోసారి అది చేతికి కాలుతుందో, అది ఎక్కడ కాలుతుందో తెలియదు, చెమట్లు పడుతుంటాయి ముందు నిలబడితే. అమ్మో నిజంగా మనకి బాగా చేసి పెడుతుంది రోజు 3 పూటలు. నిజంగా ఆవిడని మనం రెస్పెక్ట్ ఇవ్వాలనేటువంటి ఒక బుద్ధి వస్తుంది దీనివల్ల ఇండైరెక్ట్గా. ఓకే, అట్లాగే మీరు అనొచ్చు, ఏమండి అది పొయ్యి దగ్గర అంటే అట్లాగా, మిగతా అన్నము కూడా వడ్డించకూడదు అంటుంటారు శాస్త్రంలో. ఎందుకు వడ్డించకూడదు? చేయొచ్చు అంటే అదంటే ఓకే, వడ్డించడం కూడా ఎందుకు చేయకూడదు అంటారంటే, మీరు గమనించండి, ఇలా ఉంటుంది కదా ఆ డేస్లో, సర్పం దగ్గరికి రాదు తెలుసా మీకు? సర్పం దగ్గరికి రాదు, దూరం నుంచి వెళ్ళిపోతుంది. ఒక మన కంటికి కనబడకుండా ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుందమ్మా ఆ టైంలో. బ్యాడ్ బ్లడ్ కదమ్మా బయటికి వెళ్తుంది, దానికంటూ ఒక ఇది ఉంటుందిగా. అది ఎక్కడ వీళ్ళు తినేటువంటి పదార్థాల్లో కనెక్ట్ అయితే మిగతా వాళ్ళకి ఏదైనా హాని కలగొచ్చేమో అనేటువంటి భావనతో చెప్పారు. ఓకే, అర్థమైందమ్మా, ఇది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే,
మనం గతంలో ఒక వీడియో చేసాం. అవును. ఎవరైనా సరే ఇట్లా ఉంటే పసుపు కొమ్ము కట్టుకొని చేయొచ్చు అని, ఎవరైనా మహాభక్తులు నాకు నేను ఉండలేకపోతున్నాను అంటే అని. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఈమె వీళ్ళ తల్లే ఉన్నారనుకుందాం కాసేపు. తల్లి గారికి ఏదో అనారోగ్యం చేసింది, బయట నుంచి తెప్పించుకునే ఇది లేదు, వీళ్ళకి స్కోప్ లేదు ఫుడ్. మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా వండుకోవాలి కదా. అప్పుడు భగవత్ నామస్మరణ చేసుకోవాలి. తండ్రి నాకు ఇప్పుడు స్కోప్ లేదు, నమస్కరించుకోవడం, చేసి పెట్టేవాళ్ళు లేరు. లేదా ఒక్కరితే ఉంది, ఆవిడ ఒక్కరితే ఉంది అనుకుందాం. ఒక్కోసారి ఈ మధ్య ఒక్కలే ఉంటున్నారు కూడా కొంతమంది, చేసి పెట్టే నాదులే ఉండట్లేదు. వీళ్ళకి ఏ జొమాటో నుంచో లేకపోతే ఏ స్విగ్గీ నుంచో తెచ్చుకునేది తెలియదు. అలాంటప్పుడు వీలైనంత మటుకు బయట ఫుడ్డే తినాలమ్మా, ఏ ఫ్రూట్స్ ఏదో తినాలి. కానీ అసలు స్కోపే లేదనుకోండి, అప్పుడు దండం పెట్టుకొని చేసుకోవడం. అంటే ప్రాణం ముఖ్యం కదా, అన్నిటికంటే కూడా ఫైనల్గా ప్రాణం ముఖ్యం కదా. అలా తినకుండా ఉండలేం కదా, అలా చేసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే సాధారణంగా ఎవరికైనా సరే 5th డే స్నానం చేస్తే ఆ దోషం ఏమి ఉండదు. ఇంకా నిత్య దీపారాధన వాళ్ళకి 5 డేసే 3 డేసే ఉండి 5th డే స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకోవచ్చు. 5th డే కలవమని చెప్పారు, శాస్త్రంలో ఉంది. ఉంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.